ఏంటి పరిస్థితి? జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసినాను చార్ట్. టూ మినిట్స్ అవుతుంది ఓపెన్ చేసి అప్లికేషను. ఒక ట్రేడ్ తీసుకున్నాం. బై సైడా సెల్ సైడా? ఈరోజు సాటర్డే, కంప్లీట్ సైడ్ వేస్. పైకి లేదు కిందికి లేదు మార్కెట్. ఇవాళ చూడండి, పైకి కిందికి ఒక రేంజ్లో ఉంది. 107, 850, 108, 500 అంటే 750 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ పైకి కిందకి తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి ట్రేడ్? సైడ్ వేస్ మార్కెట్ సాటర్డే సండే అస్సలు ట్రేడ్ తీసుకోవద్దు. కానీ మనకు కొద్దిగా దోలు ఎక్కువ కదా, ట్రేడ్ తీసుకోకపోతే, రోజు కనీసం ఒక్క ట్రేడ్ అనేది తీసుకోకపోతే మనసు ఒప్పుకోదు. ఫుల్ ఫుల్ సైడ్ వేస్. కాకపోతే ప్రస్తుతానికి మార్కెట్ అనేది ఈఎంఏ కింద ఉంది, అంటే కిందికి పోతుంది అని చెప్పేసి బిస్కెట్లో పడద్దు. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 9 కాడ నుంచి 10 వరకు బాగా డౌన్ అయింది మార్కెట్. కానీ కేవలం 10 మినిట్స్లోనే చూడండి ఆల్మోస్ట్ అంతా కవర్ అయింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇదొక కాయలు, ఇదొక క్యాండిల్, ఇదొక క్యాండిల్. 15 మినిట్స్ కంప్లీట్గా పైకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఎవరైతే అమ్మి మార్కెట్ డౌన్ అవుతుంది అని చెప్పేసి కూర్చున్నారు చూసినారా, వీళ్ళందరూ అసలు తినేసింది మార్కెట్. ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ అమ్ముకున్నారు చాలామంది. ఈ ప్లస్ ఉందంటే ఇక్కడ అమ్మారు అని చెప్పేసి అర్థం. 108, 200 ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. 21, 22 అంటే గంట పట్టింది ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. కానీ ఇక్కడి నుంచి 1, 2, 3 15 నిమిషాల్లోనే అందరు అసలు తీసుకుందనమాట. అంతకన్నా పైకి వెళ్ళిపోయింది మార్కెట్. సో ఇట్లాంటి టైంలో ఏం చేయాలి మనం? అసలు ట్రేడ్ తీసుకోవద్దు, ట్రేడ్ పడదు. కానీ ఇందాక చెప్పాను కదా, మనకు దోలు ఎక్కువ అని. తీసుకుందాం ట్రేడ్, ఒక ట్రేడ్ తీసుకుందాము. వస్తే 1,00,000, పోతే 1,00,000, ఈ బేసిస్ మీద తీసుకుందాం. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? బై చేద్దామా సెల్ చేద్దామా? గ్రీన్లో ఉంది క్యాండిల్, కరెంట్ క్యాండిల్ గ్రీన్లో ఉంది, కానీ సెల్ చేద్దాం. 100 BTC, 1,45,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఫీజు. 1,45,000 రూపాయలు అంటే 1,45,000 రూపాయలు మనం ఆల్రెడీ ముందే ఇచ్చేస్తున్నాం. అది కవర్ అయ్యి ప్లస్ ప్రాఫిట్ వస్తే అప్పుడు మనం ప్రాఫిట్లో ఉన్నట్టు. సరే, ట్రేడ్ తీసుకుంటున్నా, చూద్దాం ఏమవుతుంది. ఆర్డర్ పెట్టేలోకి పైకి వెళ్ళిపోయింది. అది 1,45,000 వస్తే మనం నో లాస్ నో ప్రాఫిట్లో ఉన్నట్టు. దానికి మించి ఎంత వచ్చినా అది మన ప్రాఫిట్. వెయిట్ చేద్దాం. మార్కెట్ బాగా స్లో ఉంది, బాగా అప్ అండ్ డౌన్లో ఉంది. ఆల్రెడీ 1,00,000 రూపాయలు లాస్ట్లో నడుస్తుంది ట్రేడ్. ఇక్కడ ఒక ట్రేడ్ పడుతుంది, ఇంకోటి తీసుకుంది, ఇంకొద్దిగా యాడ్ చేద్దాం క్వాంటిటీ. $2,90,000 ఎక్స్చేంజ్ ఫీజు ఇచ్చినాం మనం ఇప్పుడు ప్రస్తుతానికి. $2,90,000 గ్రీన్లో ఉంటే నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్నట్టు అనమాట.
టార్గెట్ ఎక్కువే ముద్దు. ఎక్స్చేంజ్ ఫీజు పోగా దానికి ఇంకో 100% వస్తే చాలు, అంటే ఇంకొక 2,50,000 వస్తే చాలు. ట్రేడ్ క్లోజ్ చేసేద్దాం. 1:1 రేషియో పెట్టింది 2,50,000. సరే 3 లక్షలు వస్తే 3 లక్షలు అంటే ఆల్మోస్ట్ 100% ప్రాఫిట్ ఈ ట్రేడ్లో. అంటే కనీసం 3 లక్షలు వస్తే నో లాస్ నో ప్రాఫిట్. 3 లక్షలు దాటిన తర్వాత ఎంత వచ్చిందో అది మన ప్రాఫిట్. హోల్డ్ చేద్దాము, ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కిందికి పోవడానికి. వెయిట్ చేద్దాం. 3 లక్షలు వస్తే నో లాస్ నో ప్రాఫిట్. 3 లక్షలకి పైన ఎంత వచ్చినా అది మన ప్రాఫిట్. ఇక చూడండి కింద ఉంది కదా, ఇక్కడ 1,44,000 2 ఆర్డర్లు తీసుకున్నాం, అంటే 1,45,000 అనుకున్నాం. ఇట్లనే ఉంటుంది. ₹10 కోట్ల అకౌంట్లో ఉన్నాయి మన అకౌంట్లో. ఒకవేళ అనుకుందాం ఈ 20 లక్షలు లాస్ వచ్చింది, ట్రేడ్ క్లోజ్ చేసేసినాం, అంటే మనకి ఎంత లాస్ వచ్చినట్టు? మన అకౌంట్లో 10 కోట్లు ఉన్నాయి కాబట్టి 2% లాస్ వచ్చినట్టు. 2% లాస్ అనేది నథింగ్ అనమాట షేర్ మార్కెట్లో. ఎందుకంటే జనరల్గా మార్కెట్ మూమెంట్ అంటే మండే టు ఫ్రైడే మూమెంట్ ఉంటుంది కదా, ఆ మూమెంట్లో యాక్చువల్లీ 1000% సంపాదిస్తూ ఉన్నాడు మనం. అంటే 10 కోట్లు పెట్టినాము, 10 కోట్లకి 1000% అంటే ఎంత? ఆల్మోస్ట్ 100 crores వస్తాయి మనకి. ఎప్పుడు వస్తాయి? కరెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, కరెక్ట్ అనాలిసిస్ ఉండాలి, కరెక్ట్ ట్రేడ్స్ తీసుకోవాలి. బ్యాంక్లో పైసలు వేసినాము, ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు, లేదా ₹1,00,00,000. అవి ఎప్పటికీ డబుల్ అవుతాయి ఆఫ్టర్ 7 years. అంటే ఒక ₹1,00,00,000 మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తే 7 సంవత్సరాల తర్వాత అది డబుల్ అవుతుంది, 2 కోట్లు అవుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, కేవలం నిమిషాల్లోనే డబుల్ అవుతుంది. నాలెడ్జ్ ఉండాలి, హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి, అకౌంట్లో ఎక్కువ పైసలు ఉండాలి. ఇంకెక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే లాస్ట్ రికవర్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా. ఆల్రెడీ డౌన్ సైడ్ మార్కెట్ మూమెంట్ ఉందని చెప్పేసి మనం పెట్టినాం ఇక్కడ ఆర్డర్ కిందకి. సో మళ్ళీ యాడ్ చేస్తున్నా, ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నా. చూద్దాం పరిస్థితి ఏంటో, వెయిట్ చేద్దాం. రిజెక్షన్ తీసుకుంటుంది, కిందికి పోయే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ ఉన్నాయి. బయింగ్ సైడ్ అనేది ఇంపాసిబుల్. పంప్ అండ్ డంప్ పైకి తీసుకుపోండి, అక్కడి నుంచి అమ్మేయండి. ఇదే నడుస్తుంది మార్కెట్లో, ఎటు మూమెంట్ లేదు. ఏం పర్లేదు, హోల్డ్ చేస్తా ట్రేడ్. 25 lakhs లాస్ వచ్చే వరకు భరిస్తా. ఒకవేళ 25 lakhs లాస్కి వెళ్ళింది అనుకోండి, ఈ ట్రేడ్ క్లోజ్ చేసేస్తాను నేను.
లాస్ కూడా భరించాలి మార్కెట్లో ఎప్పుడైనా సరే. 24/7 ఎప్పుడు ప్రాఫిట్ రాదు. కాకపోతే మనం ఎంత లాస్ తీసుకుంటాం అనేది కూడా చూసుకోవాలి. 25 lakhs లాస్ అనుకున్నాను ఇప్పుడు ఈ ట్రేడ్లో. కానీ నిన్న 1 crore ప్రాఫిట్ వచ్చింది. 1 crore ప్రాఫిట్లో ఉన్నాం మనం. కాబట్టి ఆల్రెడీ నేను 1 crore ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు 25 lakhs లాస్ వచ్చినా కానీ పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పైన రిజెక్షన్ తీసుకుంటుంది, కింద రిజెక్షన్ తీసుకుంటుంది. చూద్దాం. సైడ్ వేస్ మార్కెట్ సాటర్డే సండే అసలు ట్రేడ్స్ తీసుకోవద్దు. మన ఎస్ఎల్లో 25 lakhs. ఒకవేళ 25 lakhs కన్నా ఎక్కువ పోతే ఈ ట్రేడ్ క్లోజ్ చేసేస్తాను నేను. లాస్ బుక్ చేసుకుంటా. అరే ఇంత స్లో అయింది మార్కెట్, అసలు ఎటు మూవ్ అవ్వట్లేదు, మూమెంటే లేదు. ఇంకెక్కడిదాకా సప్ 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 అని పోయింది పైకి కిందకి. కానీ లాస్ట్ 10 minutes నుంచి ఎటు కదలట్లేదు, పైకి పోవట్లే, కిందికి రావట్లే. అందరూ పడుకున్నట్టున్నారు ట్రేడర్స్ అంతా. చూద్దాం. $25 lakhs లాస్ వస్తే బుక్ చేసేస్తా, లాస్ బుక్ చేసేస్తా. ఇది యాక్చువల్లీ కిందకే రావాలి. సాటర్డే సండే కదా, మార్కెట్ మూమెంట్ చాలా స్లో ఉంటుంది, చాలా చాలా స్లో ఉంటుంది. ప్రిడిక్ట్ చేయలేము ఎటు వెళ్తుంది అని చెప్పేసి. కిందికి పోతుంది అనుకున్నప్పుడు పైకి పోతుంది, పైకి పోతుంది అనుకున్నప్పుడు కిందికి పోతుంటుంది. రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ ట్రేడ్లో మాత్రం అస్సలు తగ్గేదేలే. పోతే 25 lakhs, వస్తే వెయిట్ చేద్దాం ఎంత వస్తుందో. మన అసలు ఉంది 25 lakhs. మన టార్గెట్ ఉంటుంది ఆల్మోస్ట్ 1 crore. అదే మినిమం 50 lakhs.
అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ దగ్గర రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ దగ్గర రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ దాకా అంటే ఆల్మోస్ట్ 50 lakhs వస్తుంది మనకి. హోల్డ్ చేయాలి ట్రేడ్ ఎప్పుడైనా సరే. మన వ్యూ కరెక్ట్గా ఉండాలి, అప్ సైడా డౌన్ సైడా అని. చూద్దాం. 25 lakhs ఎస్ఎల్ అనుకున్నాం కదా మనం. మన లాస్ 25 lakhs ప్రాఫిట్లోకి వచ్చినాం మనం. కానీ సరిపోదు, నాకు సరిపోవు ఈ 25 lakhs, అస్సలు సరిపోవు నాకు. కనీసం 50 lakhs వస్తాయి, కానీ ఈ ట్రేడ్ క్లోజ్ చేస్తాను నేను. నాకు తెలుసు వస్తాయి, 50 lakhs ఖచ్చితంగా వస్తాయి. టైం పడుతుంది కానీ ఖచ్చితంగా వస్తుంది. కాన్ఫిడెన్స్ ఉండాలి, కరెక్ట్ అనాలిసిస్ ఉండాలి. మార్కెట్ మూమెంట్ ఏంటి, ఎటు పోతుంది, ఎటు వస్తుంది ఖచ్చితంగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మార్కెట్ రివార్డ్ ఇస్తుంది నీకు. లేదంటే జీవితంలో ఎప్పుడూ డబ్బులు సంపాదించిన. కరెక్ట్ అనాలిసిస్, కరెక్ట్ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే. చూడండి, ఇందాక 25 lakhs నేను ఎస్ఎల్ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నాను, కానీ మ్యాక్సిమం 15 లక్షలకి పోయింది నా లాస్ అనేది. కానీ 27 lakhs వరకు ప్రాఫిట్ వచ్చింది ఇప్పటి వరకు. అని సరే హోల్డ్ చేస్తున్నా ట్రేడ్. కనీసం మినిమం ఇక్కడ వరకు వస్తే సరే, ఎంతైనా సరే ప్రాఫిట్ క్లోజ్ చేసేస్తా ట్రేడ్. నేను ఇక్కడ వరకు రావాలి నాకు, మినిమం ఇక్కడ వరకు 108 వరకు. వస్తుంది, ఇంకా కిందకే పోతుంది. కానీ 108 వరకు అయితే వస్తుంది మినిమం. 25 lakhs లాస్ బుక్ చేద్దాం అనుకున్నాం, కానీ 25 lakhs ప్రాఫిట్లోనే ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు మనం. అయినా సరే ట్రేడ్ హోల్డ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇది ఇగో ప్రాబ్లం. ఇక్కడ పెట్టినా కదా ఈ 100, నా అంచనా ప్రకారం ఇక్కడి నుంచి కిందికి పోవాలి, కానీ అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయింది. ఎందుకు రివర్స్ అయింది? దాన్ని ఎస్ఎల్ హంటింగ్ అంటారు అనమాట. నాకు తెలుసు ట్రేడ్ కిందికే పోతుంది అని చెప్పేసి, అందుకే ఎంత పైకి పోయిందో అక్కడి నుంచి నేను బై పెట్టుకుంటూ వచ్చిన, సెల్ పెట్టుకుంటూ వచ్చిన. ఎంత పైకి పోతుందో మనకు అంత తక్కువకి ప్రీమియం దొరుకుతున్నట్టు. ఇక్కడ వరకు రానండి, 108, 50 పాయింట్లు, 108.53, జస్ట్ 108.20, జస్ట్ 30 పాయింట్స్. ఈ 30 పాయింట్స్ ఉంది కదా నార్మల్ డేస్లో, ఒక్క క్యాండిల్లోనే 200 పాయింట్లు మూవ్ అవుతుంది. అట్లాంటిది ఇక్కడ 5-10 పాయింట్లు మూవ్ అవడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. సాటర్డే సండే మార్కెట్ అట్లానే ఉంటుంది. రిజెక్షన్ తీసుకుంటుంది ఇక్కడ, పైకి పోవడానికి ట్రై చేస్తుంది, రిజెక్షన్ తీసుకుంటుంది. అంటే కనీసం మినిమం 5 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంది మార్కెట్. 107,900. $25 lakhs
మన లాస్ వస్తే బుక్ చేద్దామని చెప్పేసి అనుకున్నా కదా, 25 lakhs ప్రాఫిట్లో ఉన్నాం. అయినా సరే నేను బుక్ చేయట్లేదు. వెయిట్ చేద్దాం. మినిమం ఇక్కడికి రానండి. 108, 107, 973, సరే 108, మినిమం 108కి వస్తే క్లోజ్ చేసేద్దాం. ఇంకా కిందికి పోతుంది ఇది ట్రేడ్ హోల్డ్ చేయగలిగితే. అయ్యో కనీసం ఇక్కడ వరకు వస్తుంది. ఫుల్ సైడ్ వేస్ 107, 300 దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా టైం పడుతుంది. గంట 2 గంటలు పడుతుంది. కానీ అంతసేపు హోల్డ్ చేసే కెపాసిటీ మన దగ్గర లేదు. వెయిట్ చేద్దాం. ఆరు ఆర్డర్లు పెట్టాం. 6 ఆర్డర్లు ఉన్నాయి. ఒక్క ఆర్డర్కి 1,50,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఫీజు. అంటే 6 ఆర్డర్లకి ఎంత? 9 లక్షల రూపాయలు. 9 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ ఫీజు కట్టినాం మనం ఇప్పటివరకు మన అకౌంట్లో నుంచి. తొమ్మిది లక్షలు వచ్చినాయి అనుకోండి, 100% ప్రాఫిట్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ 100% ప్రాఫిట్లో ఉన్నాం మనం. ఈ 100% ప్రాఫిట్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే 7 సంవత్సరాలు పడుతుంది. చూడండి, 18, 19. %100% ప్రాఫిట్లో ఉన్నాం మనం. యాక్చువల్లీ 9 లక్షల ఫీజు కట్టినాం, ఎక్స్చేంజ్ ఫీజు. 18 లక్షలు ప్రాఫిట్లో ఉన్నాం. అంటే 100%, ఆల్మోస్ట్ 100% ప్రాఫిట్లో ఉన్నాం మనం పెట్టిన పెట్టుబడికి ఒక 15 minutes 20 minutesలో. కానీ ట్రేడింగ్ అనేది ఎప్పుడు అట్లా ఉండదు. సామాన్యులు ఎవరు కూడా ట్రేడింగ్ మార్కెట్లోకి రారు. ఎందుకో తెలుసా? జనరల్గా ఒక జనరల్ పర్సన్కి ఒక 1 month కష్టపడితే 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది, 2 లక్షలు వస్తుంది, లేదా 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు వస్తుంది అనుకుందాం. మ్యాక్సిమం 10 lakhs, 15 lakhs. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ½ hour 45 minutes, కొన్నిసార్లు ఈవెన్ 10 minutesలోనే నెలకు వచ్చే జీతం వచ్చేస్తుంది అనమాట. $1 or 2 hours మనం మనతో కష్టపడే శాలరీ వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది? మనం ఏదైనా జాబ్ చేస్తున్నాము, ఎగ్జాంపుల్ అనుకుందాం. మన గుట్టుకునే ఇస్తారు ఆ శాలరీ. మన నాలెడ్జ్, మన స్కిల్స్, మన హార్డ్ వర్క్, ఇవన్నీ మనం స్పెండ్ చేస్తేనే కదా మనకి శాలరీ వస్తుంది. నెలకు 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు. షేర్ మార్కెట్ కూడా అంతే.
నాలెడ్జ్ ఉన్నవాడికి మార్కెట్ భయంకరమైన రివార్డ్ ఇస్తుంది అన్నమాట. ఎంత రివార్డ్ ఇస్తుంది అంటే ప్రపంచంలో ఉన్న పైసలన్నీ మన దగ్గరికే వస్తాయి. నాలెడ్జ్ లేదా, కరెక్ట్గా అనాలిసిస్ లేదు, ఏమి తెలియదు అనుకో, మొత్తం వచ్చేస్తుంది అనమాట నీ దగ్గర ఉన్నాయన్నీ. నీ దగ్గరే కాదు, మీ తాతయ్య, నీ బాబాయ్, మీ తాతయ్య, వాళ్ళ తాతయ్య, ముత్తాతలు అన్నీ వచ్చేస్తుంది మార్కెట్. అదే కరెక్ట్గా నాలెడ్జ్ ఉందనుకో, మీ తాత ముత్తాతల ఆస్తులు కాదు కదా, నీ తర్వాత వచ్చే 10 తరాలు, అంటే ఒక తరానికి కనీసం 50 సంవత్సరాలు వేసుకున్న 500 సంవత్సరాలు కూర్చొని తినేంత డబ్బులు ఇస్తుంది అనమాట మార్కెట్. అసలు డబ్బులు అనేది మార్కెట్లో ఎట్లుంటుంది అంటే, అక్కడ చూపిస్తుంది కదా పైన ప్రాఫిట్ లాస్ అనేది. ఈవెన్ ప్రింటింగ్ మిషన్ కూడా అంత ఫాస్ట్గా ప్రింట్ చేయలేదు, అన్ని కోట్ల రూపాయలు. అంత ఫాస్ట్గా ప్రింట్ అవుతుంటాయి పైసలు మన అకౌంట్లో. కొడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి పైసలు. కావాల్సింది సరైన టెక్నికల్ నాలెడ్జ్. మంచిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండి కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే షేర్ మార్కెట్లో వచ్చే పైసలు 1,00,000 పెట్టినోడికి 10 లక్షలు వస్తాయి అన్నమాట, కేవలం 10 నిమిషాల్లో. 28 లక్షలు ప్రాఫిట్లో నడుస్తున్నాం. రిజెక్షన్ తీసుకుంటుంది మార్కెట్, ఏదో ఇక్కడి నుంచి కిందికి పోవడానికి ఇష్టపడట్లేదు. కానీ వెయిట్ చేద్దాం, ఎందుకంటే కిందికి పోవడానికి మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా బ్రేక్ చేయడానికి, ఈ లైన్ బ్రేక్ చేయడానికి ఇది బ్రేక్ చేసిందా లైన్, పండుగ. కనీసం ఇక్కడ వరకు వస్తుంది 107,900, 108. నాకు ఇక్కడికి వస్తే చాలు, నేను క్లోజ్ చేసేస్తా. $108, 70 పాయింట్స్ డౌన్ అయితే చాలు. మరి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కదా, 37 లక్షలు 40 లక్షలు వస్తుందని చెప్పేసి. అట్లా ఎప్పుడు చేయొద్దు. మనకు తెలుసు మన టార్గెట్ ఏంటి అనేది. ఆ టార్గెట్ వచ్చే వరకు టెన్షన్ పడద్దు. ఈవెన్ ట్రేడ్ లాస్లో కూడా వదిలినా టెన్షన్ పడద్దు. $108 ఇక్కడికి వస్తే చాలు, నేను క్లోజ్ చేసేస్తాను. ఇందాక చెప్పా కదా 25 lakhs లాస్ వస్తే క్లోజ్ చేసేస్తా ట్రేడ్ అని చెప్పేసి. ఎందుకు చెప్పాను తెలుసా, 25 lakhs లాస్ అనేది రాదు, నాకు తెలుసు. తెలియకపోతే ట్రేడింగ్ ఎందుకు చేస్తాం భయ్యా. క్రాస్ అయిపోయింది, 108 కూడా క్రాస్ అయిపోయింది. 50 lakhs. చాలు ఇక, ఇప్పుడు రివర్స్ అవుతుంది మార్కెట్, నాకు తెలుసు 1000% రివర్స్ అవుతుంది. సో క్లోజ్ చేసేస్తాను. 52 lakhs ప్రాఫిట్ చూసినాము, 42 lakhs ప్రస్తుతం నడుస్తుంది. ఈ ట్రేడ్ క్లోజ్ చేసేస్తాను. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది, పైకి వెళ్తుంది. ట్రేడ్ క్లోజ్ చేసేస్తాను.
42 lakhs చాలు నాకు 41,87,000 ప్రాఫిట్ వచ్చింది. మనం ఇందాక ఏమనుకున్నాం 25 lakhs లాస్ వస్తే క్లోజ్ చేద్దాం అనుకున్నాం కదా, కానీ పెట్టింది ఎంత, టోటల్ ఆర్డర్స్ 6 అంటే ఎక్స్చేంజ్ ఫీజు 1.5 lakh ఫర్ ఈచ్ ఆర్డర్ ఇంటూ 6 9 లక్షల రూపాయలు మనం పెట్టిన పెట్టుబడి వచ్చింది 42 లక్షలు. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది, 33 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అట్లే ఉంటుంది మార్కెట్ ఎప్పుడు కూడా అట్లానే చేస్తుంది. కానీ ఈ ట్రేడ్ హోల్డ్ చేయాలంటే మినిమం మన అకౌంట్లో 10 కోట్లు ఉండాలి, అప్పుడు మాత్రం ఈ ట్రేడ్ హోల్డ్ చేయగలం. 50 lakhs ప్రాఫిట్ వచ్చింది కదా, 40 lakhs అంటే ఈ ట్రేడ్లో మనకి 5% వచ్చింది. మనం 10 కోట్లు మన అకౌంట్లో ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 5% వచ్చింది ప్రాఫిట్. అకౌంట్లో ఉన్న మనీతోటి కంపేర్ చేసుకుంటే 10 కోట్లు మన అకౌంట్లో ఉంటే, ఒకవేళ మనం పెట్టిన పెట్టుబడికి ఎంత వచ్చింది, ఆల్మోస్ట్ 50% ప్రాఫిట్ వచ్చింది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్.